హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రాయల్ డైరీ ఫామ్ లో 2 లోడ్లు వచ్చినాయి. ఒకసారి అన్న అడిగే డీటెయిల్స్. రాయల్ డైరీ शमशाबाद रायल डेयरी वेंकैया नायडू फार्म हाउस ओके धर्मागिरी रोड में ये 2 ब्रीड लोड आज हरियाणा का उतरा। लोड कब आते? फिर लोड 2 दिन के बाद आए। आज 2 लोड आया। 2 लोड है। हाँ, अभी 2 लोड आया। ब्रीड क्या? ब्रीड मुर्रा। ముర్రా. ఓకే, ఈరోజు వచ్చేసి హర్యానా ముర్రా జాతి గేదెల లోడ్లు వచ్చినాయి. 2 లోడ్లు వచ్చినాయి. మొత్తం ఎన్ని గేదెలు వచ్చినాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయో మొత్తం అడిగి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మినీ జాతి గేదె ఉంది అన్న, దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది 3 ఈత బర్రె. 3 ఈత రోకో బస్ 3 ఈత బర్రె. 3 ఈత పూటకు వాడ 5 నారాలు పాలు జోకిన. ఓకే, మినీ జాతి. రేట్ చూడు మీకు 1,10,000. 1,10,000. సో చూసుకోవచ్చు, మినీ జాతి గేదె 1,10,000 చెప్తున్నారు. ఒక రైతు ఎన్ని లీటర్లు పెట్టుకోవచ్చు? 5 పెట్టుకోవచ్చా, 4.5 పెట్టుకోవచ్చా? 5 పక్క 5 పక్క పెట్టుకోవచ్చు. 5 పక్క 5 మా బాధ్యత ఉంటాయన్న. 5 లీటర్ అయితే పక్క, 5 ఇవ్వకుంటే మా బాధ్యత. కానీ దానా 4 కిలో పెట్టాలా, దాన పెట్టుకుంటేనే పాలిస్తుంది. సో 5 లీటర్ల కెపాసిటీ గల గేదె 1,10,000 రేటు చెప్తున్నారు. సో రేట్ విషయానికి వస్తే మాత్రం మీకు మళ్ళీ డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏముండదు. ఏదైనా సరే ఒక 5,000 అంతే ఫరక్, అంతేనా? అంతే. అంటే చాలా మంది ఏంటంటే 20-30,000 తక్కువ కడతారు. ఆ పరిస్థితి అయితే ఉండదు. మాక్సిమం దగ్గర రేటే చెప్తారు. వీడియోలో రేట్ ఎందుకు చెప్తున్నా అంటే దగ్గర బేరం, కస్టమర్ కు కూడా ఐడియా ఉండాలని చెప్పి మేము తక్కువ చెప్తున్నా. వచ్చి మరీ తక్కువ అయితే కష్టం అన్న, కష్టం. సో నెక్స్ట్ ఈ గేదె చూస్తాం. ఇది ముర్రా జాతి గేదె. 3 ఈత. దాని పవర్ చూడు, సన్ కట్ చూడు. 12 లీటర్ పాలు తయారుంది బర్రె దగ్గర. ప్రజెంట్ 2 లీటర్స్ రెడీ ఉన్నాయంట. 6 లీటర్లు అన్న. రేట్ ఎంత అన్నది? 1,15,000. 1,15,000. 1,15,000 చెప్తున్నారు రేటు. సైజ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఎన్ని వచ్చినాయన్నా ఈ రోజు లోడ్లు? 2 లోడ్ అన్న. 2 లోడ్లు అంటే 20 అన్న. 22 తెచ్చిన. 11. మొన్న ఒక లోడ్ వచ్చిన 24 తారీఖు. టోటల్ ఇప్పుడు 3 లోడ్ అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి నిండుగుంది కదా డైరీ ఫామ్ మొత్తం గేదెలప్పుడు? అవును, ఫుల్ ఉంది. ఈ పడ్డా చూడు, సైజ్ చూడు. ఆడ 6 లీటర్ పుట్టకు జోకిన. సో చూసుకోవచ్చు, 6 లీటర్లు మొత్తం 12 లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు. ఎన్నో అయితే ఉంటుంది అనేది? 3 ఈత ఉంటాయి. 3 ఈత. ఎంత చెప్తున్నాను రేటు? 1,40,000. 1,40,000. దాని హైట్ చూడు అన్న, సైజ్ చూడు. మనిషి తోటి హైట్ ఉంది. మనిషి ఎత్తు ఉంది గేదె అయితే. హైట్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇదన్న 2 ఈత పడ్డా అన్న. 2 ఈత పడ్డా. సెకండ్ లాక్టేషన్ బాక్స్ అనేసి చెప్తాను. 6 లీటర్ చూసిన ఆడ. 6 లీటర్లు 2 లీటర్స్ కెపాసిటీ అంట. రేట్ ఎంత చెప్తున్నావు అనేది? 1,40,000. 1,40,000. 1,40,000 చెప్తున్నారు. సేమ్ పడ్డ సైజే ఉంది మీకు. ఈ పడ్డ సైజ్ పెట్టుకుంటే ఒక 4-5 ఈతలు ఆరామ్సే పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు ఇలాంటి గేదె ఉందన్న, ఎగ్జాంపుల్ సరే ఇలాంటి గేదె ఉంది అనుకోండి. ఇలాంటి గేదె మనకు ఒకవేళ ఇది ఉందన్న, ఇది ఈ సైజ్ ఉంది, నీకు రేపు 5 నెలల సుడి మీద ఈ గేదె ఎంత పోతుంది? కనీసం 90,000 పోతాయి. 90,000 పోతుంది. సో పాలు మొత్తం పోయినా కానీ సరే గేదె ఇప్పుడు ఎప్పుడైనా మీకు పైసలు వస్తుంది. పొట్టి బర్రె అంతే కూడా పైసలు రావాలా అట్లా. సో క్వాలిటీ గేదె తీసుకుంటే మాత్రం రేపు సూడి మీద అయినా సరే అమ్ముకున్నా సరే రైతుకు ₹1 అయితే మిగులుతుంది. అవును. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు, మీకు పంచకళ్యాణ్ ఉంది అన్న. ఇది చెప్పన్నా, దీని గురించి చెప్పన్నా. దీని దగ్గర 6 లీటర్ పాలు తయారున్నాయన్న. 6 లీటర్లు. 2 ఈత పడ్డా. ఇది కూడా 1,15,000. 1,15,000. 1,15,000 చెప్తున్నారు. 6 ఉన్నాయంటే దీని దగ్గర పాలు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. పంచకళ్యాణ్ ఉంది, ముర్రాలో పంచకళ్యాణి. 2 ఈత గేదె అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఈ గేదె గురించి అడుగుదాము. ఇది 3 ఈత బర్రె. దాని పవర్ చూడు అన్న, ఇంకా చూడు, పవర్ చూడు. రోకో 3 ఈత గేదె అనేసి చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? దీని దగ్గర 5-5.5 పాలు తయారుంది. 5-5.5. ఎంత చెప్తున్నా రేట్? ఇది 1,15,000. 1,15,000. 1,15,000 చెప్తున్నారు రేటు. ఒక 5,000 అట్లా ఫరక్ ఉంటది అన్న. ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చు అన్న గేదెకు? 4 పూట చూడు, 5 పూట మీ ఇష్టం. ఎన్ని పూట చూసి తీసుకోపో. మా దగ్గర అట్లా ఏం లేవు. 4 పూట చూడు, అర్థం కాలే, ఏం టెన్షన్ లేదు. ఎప్పటికి 50 బర్రెలు ఉంటాయి, మీ ఇష్టం ఏమైనా చూడొచ్చు. ఈ పడ్డా చూడు, 2 ఈత పడ్డా. దాని పవర్, దాని సన్ కట్ ఎట్లా ఉంది చూడు. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? దీని దగ్గర 6-6.5 పాలు తయారున్నాయన్న. 6-6.5 ఉన్నాయి. ఫుల్ సైజ్ బర్రె. సైజ్ ఉంది గేదైతే. నెక్స్ట్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ లోన్లు? నెక్స్ట్ 1 వీక్ తర్వాత. జాఫరాబాద్ రావట్లేదు వస్తాయి. 1 వీక్ తర్వాత జాఫరాబాద్ వస్తాయి. ఎంత ఉంది అన్న? ఈ రేట్ ఎంత ఉంది? 1,50,000. 1,50,000. 1,50,000 అంటే మినిమం ఎంత ఉంది అన్న రేటు? మాక్సిమం ఎంత వరకు ఉన్నాయన్న? మినిమం ఎంత ఉన్నాయి, మాక్సిమం ఎంత? మినిమం ₹1,00,000 నుంచి 1,50,000 దాకా ఉంది. ₹1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి.
నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుసుకుందాము. ఇది పడ్డ సైజ్ ఉంది అన్న, ఇది దీని గురించి చెప్పండి అన్న. 2 ఈత పడ్డానా, 2 ఈత పడ్డ పాలు తయారుంది పడ్డ దగ్గర. అంటే మీరు 7 లీటర్లు ఉన్నా కానీ సరే, 6.5 ఉన్నా కానీ సరే 5 పెట్టుకోమని చెప్తారని ఎవరు? 5 లీటర్ గ్యారంటీ. వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ ఇస్తే ఆయన అదృష్టం. తక్కువ ఉంటే మాకు చెప్పాలా. ఎంత రేట్ చెప్తాం అనేది? 1.30. 1.30 1,30,000 చెప్తున్నారు. సైజు కూడా చూసుకోవచ్చు అన్న. ఎన్ని కేజీలు ఏ ఫీడింగ్ పెట్టుకుంటే ఎక్కువ పాలిస్తాయి అన్న? పూటకు 2 కిలో కందిచుండి, 2 కిలో పత్తి చెక్క పెట్టాలన్న. ఈ పెద్ద బర్రెలు మెయింటైన్ చేయాలంటే 1 కిలో తక్కువ కూడా పెట్టవచ్చు. కానీ మంచి పెడితే మంచి పాలిస్తుంది. మంచి బర్రె మీకు ఎప్పటికీ తయారు ఉంటది అన్న. ఒక రైతులు పెద్ద సైజు గేదెలు తీసుకోవడం బెటరా, చిన్న సైజు గేదెలు తీసుకోవడం బెటరా, దూడలు సాకోవడం బెటరా? మీడియం సైజు. రైతు అనేటోళ్ళు మీడియం సైజు తీసుకోవాలా, డైరీ ఫామ్ అనేటోళ్ళు పెద్ద సైజ్ ఏ సైజ్ తీసుకున్నా నడుస్తాయి అంతే అన్న. దూడలు ఇప్పుడు మనకు ఎవరైనా అడుగుతుంటారు, ఇప్పుడు దూడలు సాకోవడం బెటరా లేకపోతే దూడల వల్ల టైం వేస్టా? ఊరు వాళ్ళు ఉంటే సాకుంటే బెటర్. సిటీలో అయితే ఇప్పుడు కష్టం, దానా కుట్టి అంతా చాలా పిరం ఉన్నాయి. ఊర్లో వాళ్ళు మేపుకుంటే ఫుల్ ఇడ్చి మేపితే కదా దానికి వాళ్ళకు సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుస్తున్నాము. 2 ఈత పడ్డాను, క్వాలిటీ మంచిగా ఉంది గేదె. ఈ గేదె కూడా చూడు, ఈ గేదె కూడా సన్ పవర్ సైజు. రేట్ ఎంత ఉంటున్నాను? 1.45. 1.45. పాలు ఎన్ని ఉన్నాయి దీని దగ్గర? పాలు 6 మీద ఉన్నాయి. 6-7 లీటర్ పాలు ఉన్నాయి. 6-7 లీటర్ల పాలు ఉన్నాయి. ఈ బర్రె చూడు, దీని సైజ్ చూడు, దీని హైట్ చూడు. ఓకే, సంఖ చూడు. ఎంత చెప్తున్నావు ఇది రేట్? 1.40. 1.40. పాలు 6 లీటర్ అన్న. 6 లీటర్ ఉన్నాయి. 6 అనుకో, 6 మీద ఉంది. ఇది చూసుకోవచ్చు చుక్క గేదె. ఎంత ఇది రేట్ ఎంత ఉందా? ఇది 1.45. 1.45. ఇన్ని ఉన్నాయి పాలు దీని దగ్గర? దీని దగ్గర కూడా 6 లీటర్ పక్కా ఉన్నాయి. 6 లీటర్లు ఉన్నాయి. 6 తక్కువ లేవు ఉన్నాయి. పెద్ద పెద్ద బర్రెలు ఉన్నాయి. 7 కూడా ఉన్నాయి. కానీ నేను 1 లీటర్ తక్కువ చెప్తున్నా. ఓకే, సరే 1 లీటర్ తక్కువ చెప్తేనే బెటర్ అని చెప్పేసి. ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది ఇక్కడ గేదెలు కొంటే? ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే అన్న, మంది లేక ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది అది మేము చెప్పాను. ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరు జాబ్ తోటి పెట్టవు. కస్టమర్ దగ్గర తీసుకొని కస్టమర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చెప్తా. అన్ని మా దగ్గర లేవు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. అంటే వెహికల్ నెంబర్ ఇస్తారు, వాళ్ళ ఇష్టం ఎంతకైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మాట్లాడితే అయిపోతాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకోవాలా అని. ఇప్పుడు బయట ఇప్పుడు రేట్లు అయితే కొంచెం పర్లేదన్న బయట పోల్చుకుంటే. ఇప్పుడు ఈ సీజన్ తక్కువ ఉన్నాయన్న. ఇప్పుడు తక్కువ ఉన్నాయన్న? ఎక్కువ తక్కువ ఉన్నాయి. కొనేటోళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఇప్పుడే కొనుక్కోవాలా. ఎంత కొంటే ఇప్పుడే మంచి. అంటే ఏదన్నా ఒక 10 రోజు దాకా, అక్టోబర్ 10 అట్లా ఆ టైప్ దాని లోపే దీపావళి ముందు కొనుక్కోవాలా. దీపావళి దాటిననుకో రేట్ చాలా అవుతాయి. పడ్డ చూడు, 2 ఈత పడ్డ. 2 ఈత పడ్డ. 5.5 పాలు ఉన్నాయి. 1.30 రేట్. 1.30. 1,30,000 చెప్తున్నారు. 5.5 లీటర్లు పాలు ఉన్నాయంట. ముర్రా జాతి బ్రీడ్. ఇది చూసుకోవచ్చు, మిన్ని జాతి. పూటకు 8 ఇస్తే 7 జోకినా మేము. దాని చట్టుకోడు సన్కట్ చూడు, దూరం 4 సన్ ఎట్లా ఉన్నాయి చూసుకోవచ్చు. కట్టు కూడా ఎంత ఉంది అన్న రేట్? ఇది 1.50. అని ఇప్పుడు మనకి సన్ను కట్టు ఉంటది కదా, టిట్స్ అనేవి బాగా దూరం ఎడంగా ఉండాలా అనేసి అంటారు. అది అట్లా ఉంటే కొంచెం పాలు ఎక్కువ ఇస్తుంది. మిల్క్ లైన్ ఉండాలా అనేసి అంటారు. ఇప్పుడు దీనికి లైన్ ఉంది, ఇట్లా లైన్ ఉన్న దానికి ఎక్కువ ఉంటుంది పాలు. అవును. పనులు ఎంత పడుతుంది అనేది రేటు? ఒక 2-3 వేలు 5 వేలు తేడా ఉంటాయన్న, అంతే. చూసుకోవచ్చు. మంచి ప్రజెంట్ అయితే మొత్తం డైరీ ఫామ్ నిండుగా ఉన్నాయి గేదెలు. మంచి గేదెలు ఉన్నాయి. పాలు 2-3 పూట్ల మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ గేదె గురించి అడదాం అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఈయన వారం అవుతుంది అన్న. ఈయన రోజు తీసుకున్నాం మేము. ఇది 95,000. 95,000 అంటే మినిమం అంటే డైరీలో ఎంత తక్కువ ఉంటుంది? తక్కువ రేట్ అంటే 90-95 నుంచి స్టార్టింగ్. ఈ సైజు గేదెలు 90-95లో ఈ సైజు గేదెలు వస్తాయి. అవును. ఎన్ని లీటర్ పెట్టుకోవచ్చు అన్న రైతు? 5 లీటర్ అన్న. 5 లీటర్ పక్క ఇస్తుంది. అంత దూరం నుంచి మేము పైసలు పెట్టి తెచ్చిన అన్న. కస్టమర్ కి ఇక్కడ గేదెలు కొంటే ఏం గ్యారెంటీ ఉంటుంది అన్న? 5 లీటర్ గ్యారెంటీ. దానా పెట్టాలా, 5 లీటర్ ఇవ్వకుంటే మేము బర్రె మార్చి ఇస్తా. ఫస్ట్ నుంచి చెప్తున్నా, రాయల్ డైరీ అంటే ఎప్పటికీ గ్యారెంటీ. చాలా మంది అడుగుతున్నా, అరే ఈ యొక్క యూట్యూబర్ చెప్పినంటే, మొన్న ఒక కస్టమర్ చెప్పిన, ఒక యూట్యూబర్ చెప్తున్నా ఇది స్కామ్, రిటర్న్ స్కామ్ అంటే నేను చెప్పిన, నా దగ్గర బిల్ ఉంటాయి, కస్టమర్ అన్ని నంబర్ ఇస్తా, ఎప్పుడు మేము తీసుకోలే, ఏ ఒక్క కస్టమర్ కూడా చెప్తే చెప్పిన అన్ని పిచ్చి మాటలే. ఇగో అన్న, ఒక చిన్న మాట, 1,50,000 పెట్టి రైతు బర్రె తీసుకుంటున్నా, మీ దగ్గర 2 పూట చూస్తా, తీసుకుపోయిన తర్వాత ఆయన దగ్గర పాలియవు, అప్పుడు ఏం చేయాలి? ఆయన నాశనం కావాలా? ఏం చేయాలా చెప్పు? మన గ్యారంటీ లేకుంటే 1,50,000 పైసలు తీసుకుంటున్నా, పుణ్యానికి తీసుకుంటున్నా మనం.
కస్టమర్ కు గ్యారంటీ ఉండాలి కదా. అవును గ్యారెంటీ ఉండాలి కదా. మళ్ళా అవును అయితే కింద పైన అయితే మొన్న మాకు ఒక కస్టమర్ రిటర్న్ చేసిన బరే 106 జ్వరం ఉన్నాయి. అట్లా కూడా అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అది కూడా చెప్తారు కదా, ట్రీట్మెంట్ ఇది చేసుకో అని చెప్పేసి హరిబరి కావద్దని కూడా చెప్తుంటారు కదా కస్టమర్. ఖచ్చితంగా చెప్పాలి కదా, చెప్పకుంటే మన బిజినెస్ రోజు 10 బర్లు 20 బర్లు మేము ఇస్తున్నా, కస్టమర్ కు నమ్మకం కాకుంటే అట్లా ఎట్లా నడుస్తాయి చెప్పు. అంటే ఇప్పుడు బయట కొంతమంది ఏమో ఈ అంటే గేదెల విషయాల్లో అయితే ఈ మధ్య అంటే ఒక లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి బాగా ఎక్కువగా అంటే యూపీ నుంచి బర్రెలు వస్తుంటాయి, బీహార్ నుంచి బర్రెలు వస్తుంటాయి. అంటే ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి అర్థం కాదు. ఏ గేదెలు ఇప్పుడు బీహార్ బర్రెలకు హర్యానా బర్రెలకు తేడా ఉంటుంది అంటే పాల విషయంలో ఖచ్చితంగా ఉంటాయన్న. ఒక చిన్న విషయం చూడు, హర్యానా అంటే బ్రాండ్, బీహార్ బర్రె యూపీ బర్రె కూడా పాలు ఇస్తది. ఒక మాట క్లియర్ చెప్తా నేను, మంది ఎవరైనా తేని వాళ్ళు కూడా పైసలు పెట్టి తెస్తున్నా. ఒక లోడ్ అంటే 10 లక్షలు కావాలా, వచ్చిన దాకా బర్రె చచ్చిపోతాయి, సన్ ఖరాబ్ అవుతాయి, అన్ని తెచ్చిన మనిషి వాళ్ళు పైసలు తెచ్చి పెడుతున్నా. వాళ్ళకు కూడా బిజినెస్ కావాలా, మంది దుకాణం పనిచేసి నా దుకాణం నడవాలా అంటే అట్లా కాదు. అందరి దగ్గర పోవాలా, కస్టమర్ చూడాలా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు అందరి దగ్గర పో, అందరి దగ్గర చూడు, లాస్ట్ కు మా దగ్గర రా. అందరు పైసలు పెట్టి తెస్తున్నా, అందరు రిస్క్ తీసుకుంటున్నా. ఒక ఆయనది నడవాలా, వేరే వాళ్ళది కాదు అంటే అది కాదు. బీహార్ బర్రె యూపీ బర్రె కూడా ఇస్తది పాల్, హర్యానా తోటి కొంచెం తక్కువ ఇస్తది. మొన్న నేను ఒక మాట అయినా బన్నీ 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 అంటే అన్న, గుజరాత్ లో బన్నీ దొరుకుతాయి, గుజరాత్ లో మైసానా దొరుకుతాయి, గుజరాత్ లో బాబర్, అన్ని గుజరాత్ బర్రె, జాఫరాబాద్ కూడా గుజరాత్ బర్రెనే. అరే మైసానా ఇంకా అది బాబర్ బర్రె చైనా బర్రె అంటే అది తప్పు మాటలు, పిచ్చి మాటలు. మైసానా నుంచి 200 కిలోమీటర్ 150 కిలోమీటర్ బాబర్, బాబర్ నుంచి 2 కిలోమీటర్ కజ్బుచ్. కజ్బుచ్ లో ఒక జాగా ఉంది బన్నీ, అక్కడ బర్రెలు. ఫస్ట్ మేము పోయినా అంటే కజ్బుచ్ లో టాప్ వ్యాపారి ఉన్నాయి, ఆయన దగ్గర పోయి కూడా నేను నీకు మాట్లాడిపిస్తా. బన్నీ ఎవరు తెచ్చినా ఏం చేసినా అన్ని మాటలు మాకు ఎందుకు, ఖాళీ మేము వింటున్నా అంతే. కానీ పిచ్చి మాటలు, ఈ బర్రె ఖరాబ్ ఆ బర్రె ఖరాబ్, అన్ని గుజరాత్ బర్రెలు. బన్నీ గాని ఇంకా మైసానా గాని థరాడ్ బాబర్ అన్ని గుజరాత్. జాఫరాబాద్ కూడా గుజరాత్ బర్రె, గుజరాత్ బర్రె కూడా నంబర్ 1 బర్రెలు పాలు ఇస్తది. ఎందుకు ఇయ్యవు? హర్యానా కొంచెం ఎక్కువ ఇస్తాయి, కానీ గుజరాత్ బర్రె కూడా నంబర్ 1 బర్రె. దాని తర్వాత యూపీ బీహార్ వస్తది. సో ఇక్కడ కొనుక్కునే వాళ్ళకైతే మాత్రం తీసుకుపోయిన తర్వాత కూడా మీరు 100% గ్యారంటీ ఉంటది, అదైతే మీరైతే చెప్తారు ఖచ్చితంగా. ఎప్పటికీ ఆ టెన్షన్ లేదు అది. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మీకు రెగ్యులర్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం హర్యానా మూరా జాతి గేదెలు, జాఫరాబాదీ గేదెలు రెగ్యులర్ గా 365 డేస్ అమ్మకానికి ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా నచ్చిన తర్వాత తీసుకోవచ్చు అనేసి అన్న అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.